హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా కానీ హోటల్ కంటే బెటర్ టేస్ట్ వచ్చేలా పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో పప్పు ఎంత మెత్తగా ఉడికించాలి, చింతపండు ఎప్పుడు వేయాలి, చివర్లో వేసే ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఏంటో చెప్తాను. మరి ఆలస్యం ఎందుకు? ముందుగా ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని సరిపోయన్ని వాటర్ వేసి పప్పును మెత్తగా ఉడికించాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కూరగాయలన్నింటినీ ఇందులో ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనం కూరగాయలన్నింటినీ చారులోనే ఉడికిస్తాం కదా, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలానే చేయాలనుకుంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మరింత మోటివ్గా అనిపిస్తుంది. ముందుగా పప్పు పెట్టుకున్నాం కదా, పప్పు ఉడికే లోపల ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసి వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. టిప్ చెప్తా అన్నాను కదా, ఇలా జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల పప్పుచారు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మెత్తగా ఉడికించుకున్న పప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే చారు అంత రుచిగా ఉంటుంది. నెక్స్ట్ దీనిలోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేయాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే పులుపు వచ్చేస్తుంది పప్పుచారు. ఇప్పుడు దీనిలోకి ఒక 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఒకటి గమనించుకోండి, అవసరమైనంతగా వాటర్ వేసుకోండి. అలా అని పప్పుచారు చాలా మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. మరిగేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ చూసుకోండి. అన్నంలో కలుపుకోవడానికి సరైన లిక్విడ్ స్టేట్లో ఉండాలి. చారు ఇలా మరిగిపోయాక లాస్ట్లో దీనిలోకి కొత్తిమీర, ఉల్లికాడలు వేసి కలుపుకోవాలి. లాస్ట్లో 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా కరివేపాకులోని రుచి అంతా చారులోకి దిగుతుంది. పప్పుచారు హోటల్ కంటే బెటర్ టేస్ట్ ఎలా వస్తుందో తాలింపు వేసేటప్పుడు చెబుతాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 4-5 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. తాలింపులో ఇలా ఈ పౌడర్ వేయడం వల్ల పప్పుచారు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇలా సింపుల్గా టేస్టీగా మన పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.